వాట్ మిస్టర్ శంకర్రావు, ఎక్కడ కూర్చునేవాడివి, ఎక్కడ కూర్చున్నావు ఇప్పుడు? ఎలా బ్రతికిన వాడివి, ఇప్పుడు ఎలా బ్రతకబోతున్నావు? చూడు, అటు చూడు. ఒకనాడు నీ ఆఫీసు ముందు నీకోసం కుక్కల్లా పడిగాపులు కాసిన వాళ్ళు ఇప్పుడు దివిటీలు చేత్తో పట్టుకుని దొంగలు వెతికినట్టు వెతుకుతున్నారు నీకోసం. నిన్నటి వరకు నువ్వు ఆదుకున్న వాళ్ళే ఈ రోజు నిన్ను పాతేయాలని గుణపాలతో వస్తున్నారు. చూడటొక్కసారి. ఒకరోజు నిన్ను పూజించి పూలమాలలతో ఎదురొచ్చిన వాళ్ళు ఇప్పుడు చెప్పుల దండలతో ఎదురొస్తున్నారు. వెళ్ళు సోదరా, వేయించుకో. ఆ రోజుకి ఈ రోజుకి ఏమిటి తేడా? ఎవరు చేసుకున్నది? నువ్వే. నీ చేతులతో నువ్వు చేసుకున్నది నువ్వే. నువ్వే శంకరుడు అన్నారు, బోలా శంకరుడు అన్నారు. ఉబ్బిపోయావు, ఉబ్బి తబ్బిపోయిపోయావు. కానీ ఇప్పుడు ఎప్పుడైపోయావు? పొగడ్తలకు పడిపోయావు, కన్నీళ్లకు లోబడిపోయావు. ఇంద్రుడంటే నిజం అనుకున్నావు, చంద్రుడంటే నిజం అనుకున్నావు. అప్రాల్ 3,000 రూపాయల జీతగాడి నెత్తి మీద వెంట్రుకలు కూడా లేనివాడికి 3 లక్షల రూపాయలకు అడ్డం ఉన్నావు, ఒప్పిపించావు. దానకన్నుడు అనుకున్నావా, ధర్మరాజు అనుకున్నావా? శిబి చక్రవర్తి అనుకున్నావా, బలి చక్రవర్తి అనుకున్నావా? ధర్మరాజువా, దానకన్నుడివా? శిబి చక్రవర్తివా, బలి చక్రవర్తివా? సత్యహరిశ్చంద్రుడి కంటే సత్యసంధుడివి అనుకున్నావా? ఏమనుకున్నావు? ఎవరో నలుగురు వెతవల కోసం చెయ్యరాని వెతవ పనులు చేశావు. నువ్వు చెట్టు కిందకు వచ్చావు. నీ భార్య బిడ్డల్ని దిక్కులేని పక్షుల్ని చేశావు. నీలా పిచ్చిగా వరాలిచ్చే శంకరుడున్నంత వరకు అటువంటి భస్మాసురుడు ఉంటూనే ఉంటారు. ఏ భస్మాసురుడు నీ నెత్తిన చేతులు పెట్టి నీ సంసారాన్ని నాశనం చేశారు, వాళ్ళ చేతులు వాళ్ళ నెత్తినే పెట్టించి వాళ్ళని భస్మం చేసే వరకు నువ్వు నిద్రపోకూడదు. నువ్వు నిద్రపోకూడదు అంటే మరో అవతారం ఎత్తాలి. ఆ రోజు శంకరుణ్ణి కాపాడడానికి ఒక మహావిష్ణువు ఉన్నాడు. కానీ ఈరోజు నీకు, అందుకే నువ్వే మహావిష్ణువు కావాలి. నువ్వే విష్ణువు కావాలి. నువ్వే మోహినివి కావాలి. నువ్వే మోహినివి కావాలి. నిన్ను చెట్టు కింద కిచ్చుకొచ్చిన ఆ వెధవలకి బుద్ధి చెప్పాలి. వెళ్ళు, వెళ్ళు. ఆర్ యూ మిస్టర్ మురళి? అవును, కూర్చోండి. ఇట్స్ ఆల్ రైట్. శంకర్రావు మీకేమవుతారు? మా కోసం నిల్లా. ఆయన ఏమయ్యారు? తెలీదు. సప్తగిరి గురించి మీకు తెలుసా? తెలుసు. అది మూసేశారని కూడా మీకు తెలుసా? తెలుసు. ఆ తర్వాత ఆయన ఏమయ్యారో మీకు తెలియదు. ఈ వాచ్ ఎవరిది? అయిందే. ఈ ఉంగరం ఎవరిది? ఇది అయింది. ఈ కళ్ళజోడు అయిందే. ఈ షర్టు ఆయనకేమైంది? ఆయన ఎక్కడ ఉన్నారు? ఈమె మా వదిన గారు, శంకర్రావు గారి భార్య. ఐసి. ఈవిడ కొంచెం లోపలికి తీసుకెళ్తారా? చెప్పాలి. ఆయనకేమైంది చెప్పండి. చెప్పండి. డోంట్ గెట్ ఎక్సైటెడ్. రైల్వే ట్రాక్ దగ్గర ఎవరిదో గుర్తు తెలియని శవం దొరికింది. ఈ వస్తువులను బట్టి, ఆయన వ్రాసిన ఈ ఉత్తరాన్ని బట్టి ఆ శవం శంకర్రావుది అని నిర్ధారణ చేసుకుని ఇక్కడికి వచ్చాం.
నేను ఎన్నో కాపురాలు నిలబెడితే నా కాపురాన్ని కూలి చేస్తారా? నా చేతులతో 10 మందికి పసుపు కుంకుమలు పెడితే నా పసుపు కుంకుమలు తీసేస్తారా? మీరు దేవుళ్ళు కాదు, మీరు దేవుళ్ళు కాదు. మీరు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మీరు ఆంజనేయులు గారు, ఆంజనేయులు గారు, బ్రహ్మాండమైన వార్త. ఏమిటయ్యా? ఫటక్ 420 గొప్ప సీక్రెట్. కొత్త రకం కారు. ఫటక్ 420 పటక్ 420యా? అవునండి, మన తెలుగు ఆయన ఒక ఆయన అమెరికాలో ఉండి కొత్త రకం కారు కనిపెట్టాడు. సార్. దాని డీలర్షిప్ ఇవ్వడానికి ఆంధ్రదేశం వచ్చాడు. ఫటక్ 420 పటక్ 420యా? 1000 రూపాయలకి ఎక్కారు. 1000 రూపాయలు కారు ఏమిటయ్యా? ఇప్పుడు ఒక 1000 రూపాయలు కడతాం, 2 నెలల తర్వాత 4000 కడతాం, ఆ తర్వాత 5000 రూపాయలు కొత్త కారు వచ్చేస్తుందయ్యా. దాని మార్కెట్ లో పట్టుకెళ్ళి అమ్మేస్తే 20000. ఫటక్ 420. ఇది చాలా బాగుందయ్యా. అయ్యో బాగుందంటారేంటండి? ఆ డీలర్షిప్ మనకు వస్తే మన దొడ్లో బంగారం పడుతున్నట్టే. ఫటక్ 420. కారు ఎంత బాగుందండి బాబు. పటక్ 420 పాపం గారు ఇప్పుడు వారు బిజీగా ఉన్నారు. తమరు దయచేయండి. ఆయనతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? కార్ల ఏజెన్సీ గురించా? అవునవును, నీకెలా తెలుసు? పొద్దున్న నుంచి జనం వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. ఇచ్చారా? లేదు లేదు, అసలు వారు కిందకే దిగి రాలేదు. మాట్లాడవచ్చా? కుదరదు, వారు వినోద కార్యక్రమంలో ఉన్నారు. అది పూర్తి కాగానే దిగి వస్తారు. అదిగో వచ్చేస్తున్నారు. పటక్ 420 పాపన్న గారు, పాపన్న గారు. దయచేయండి, దయచేయండి. అయ్యా, వారు ఆంజనేయులు గారు, వీరు గిరిబాబు గారు, వీరు రామదాసు గారు, వారు త్యాగరాజు గారు, వారు సుబ్బరాజు గారు. ఇవన్నీ నాకెందుకు ఫూల్. మేము కారు డీలర్షిప్ కోసం వచ్చామండి. కారు డీలర్షిప్ కోసం వచ్చామండి. కారు డీలర్షిప్ కోసం? అవునండి. వచ్చారా? అవునండి. నేను ఇవ్వను. ఏజెన్సీ అన్నాక ఎవరో ఇవ్వాలండి. ఇవ్వరు, ఎవరో ఒకరికి. కానీ మీకే ఎందుకు? మేము వ్యాపారం బాగా చేస్తాం, మేము ఎక్కువ బిజినెస్ చేసి పెడతాం, మేము ఎక్కువ లాభాలు ఇస్తామండి. డబ్బా? డబ్బు కుక్కను తంతే రాలుతాయి, కుప్పల కుప్పలుగా డబ్బు. మీరిచ్చేదేమిటి? అసలు నేను ఎవరో తెలుసా? నా స్టేటస్ ఏమిటో తెలుసా? పేపర్ని కూటికి గతి లేని వాడిని ఊడికించేస్తూ వాడెక్కాను, అమెరికాలో దిగాను, కోట్లు సంపాదించాను. ఆ తర్వాత సంపాదించడం మానేశాను. ఆ కోట్లు గుడ్లు పెట్టడం ప్రారంభించాయి, కోటాన్ని కోట్లు అయ్యాయి. ఆ కోట్లు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఆలోచిస్తున్నాను. ఈలోగా టక్కని మనసులోకి వచ్చారు. ఎవరు? నా సోదరులు, ఆంధ్ర సోదరులు, నా రక్తానికి రక్తమైన తెలుగు సోదరులు. 6.5 కోట్ల తెలుగు సోదరుల్లో 6.5 లక్షల మంది మాత్రమే కార్లలో తిరుగుతున్నారని, మిగిలిన వాళ్ళంతా కాలినడకలోనూ, రిక్షాల మీద, సైకిళ్ళ మీద వెడుతున్నారు తెలుసుకుని బాధపడ్డాను, విచారించాను, చింతించాను. ఆ తర్వాత ఆలోచించాను. కార్ల ఫ్యాక్టరీ పెట్టాను. నా అంతులంతా అమెరికాలో ఉన్న వ్యక్తుల్లాగా కార్ల మీదే తిరగాలని, వారికి ఒక్కొక్కరికి కారు 5,000 రూపాయలకి నేనివ్వాలని, నా దగ్గర తీసుకున్న డీలర్ 1000 రూపాయలు మాత్రమే లాభం వేసుకున్న 6,000కి వాళ్ళకి ఇవ్వాలని నేను అనుకున్నాను. చెయ్యగలరా? చేస్తాం. ఆంధ్ర విడిచిపెట్టిన మీరే ఆంధ్రుల కోసం ఇంత త్యాగం చేస్తుంటే ఆంధ్రాలో ఉన్న ఆంధ్రులమై ఆ మాత్రం చేయలేమా? చేస్తారని ఏమిటి గ్యారంటీ? మీరు ఏ గ్యారంటీ ఇవ్వమంటే ఆ గ్యారంటీ ఇస్తాం. ముందు మీ నిజాయితీని నిరూపించుకోవాలి. నిరూపించుకుంటాం. అంతవరకు ఆంధ్ర ఏరియాకు 50 లక్షలు, రాయలసీమకు 25 లక్షలు, తెలంగాణకు 25 లక్షలు, మొత్తం 1 కోటి రూపాయలు డిపాజిట్ గా కట్టాలి. కట్టగలరా? ఆపై మీ నిజాయితీ నిరూపించుకోవాలి. కోగలరా? కోగల. రేపు కనపడండి.